నిజమైన క్రైస్తవుడు ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొని నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపాలను అనే విధంగా దేవుడైన యేసుక్రీస్తు ప్రేమ ద్వారా వరదల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయం చేయడానికి అనేక క్రైస్తవ సంఘాలు ముందుకు వచ్చాయి. కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తున్నారు. కొన్ని రోజులుగా మన తెలుగు రాష్ట్ర ప్రజల జీవితాలను ఈ వరదలు అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసింది. ఈ వరదల వలన ప్రజలు వారి గృహాలను పోగొట్టుకున్నారు, ఇంతకాలం సంపాదించుకున్న ఆస్తులను పోగొట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలో అయితే ఏకంగా ప్రార్థనా మందిరం కూడా కూలిపోయింది. కొన్ని సంఘాలైతే ఆరాధన కార్యక్రమాలను కూడా వేరే చోటికి మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అనేక సంఘాలు వారి యొక్క సంఘ సభ్యులతో వరదల్లో బాధపడుతున్న ప్రజలకు మేమున్నామంటూ వారి సహాయ సహకారాలను అందిస్తున్నారు. కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు విజయవాడ మరియు ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు కల్వరి టీంను పంపించి నిత్యావసర వస్తువులు మరియు భోజన సహకారాలను అందిస్తూ అండగా నిలిచారు. అదేవిధంగా పాస్టర్ పీజే స్టీఫెన్ పాల్ గారు పీజేఎస్ పాల్ ఫౌండేషన్స్ ద్వారా వారి టీంను పంపించి విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు మేమున్నామంటూ వారి సహాయ సహకారాలను అందించారు. ఏలూరు మన్నా చర్చ్ పాస్టర్ జ్యోతిరాజు గారు జ్యోతిరాజు ఫౌండేషన్స్ ద్వారా విజయవాడ వరద బాధితులకు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ అండగా నిలిచారు. విజయవాడ క్రైస్ట్ టెంపుల్ వ్యవస్థాపకులు పాస్టర్ పాల్ ఇమ్మాన్యుయల్ గారు శ్రేష్ఠ ఫౌండేషన్ ద్వారా విజయవాడ ప్రాంతంలో వరదలు ప్రారంభమైన మొదటి రోజు నుండి కూడా వారి సంఘ సభ్యులతో కలిసి వారి సహాయ సహకారాలను అందిస్తూనే ఉన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బాధితులు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నారండి. మీరు చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. సో దేవుని ప్రేమను బట్టి వారికి ఆహారాన్ని, మందులను, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని, మెడిసిన్ని, దుప్పట్లు, బట్టలు పంచిపెట్టడానికి దేవుడు కృప చూపుతున్నాడు. క్రైస్ట్ టెంపుల్ యవనస్తుల బృందం అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. విజయవాడ బేతేల్ చర్చ్ పాస్టర్ ఈనోష్ కుమార్ గారు వారి చర్చ్ మునిగిపోయి ఇబ్బందులు పడుతూ కూడా విజయవాడ ప్రజలకు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వారి టీంతో కలిసి వారి సహాయ సహకారాలను అందించారు. అలాగే పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు విజయప్రసాద్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా వరదల్లో సర్వం కోల్పోయిన వారికి బట్టలు మరియు స్టీల్ సామాన్లు కొని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి 1000 జతల బట్టలు కొనడం జరిగింది. స్టీల్ పాత్రలు, చాలా మంది పాత్రలు కొట్టుకుపోయాట, వండుకోవడానికి కూడా చాలా మందికి పాత్రలు లేవని తెలిసి స్టీల్ పాత్రలు కొనుగోలు చేయడం. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పాస్టర్ షాలేం రాజు గారు ఆయనే స్వయంగా వరద నీటిలో వెళ్ళి నిత్యావసర వస్తువులను అందజేస్తూ సహాయం చేశారు. పాస్టర్ అమ్మతేజ గారు విజయవాడ మరియు ఖమ్మం ప్రాంతానికి చేరుకొని ఆహారం మరియు నిత్యావసర సరుకులను అందజేసి వరద బాధితులకు అండగా నిలిచారు. అలాగే పాస్టర్ పాల్ పృథ్వీ గారు కూడా వారి మినిస్ట్రీస్ తరపున నిత్యావసర సరుకులను అందజేస్తూ సహకారాన్ని అందించారు.
అదేవిధంగా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ వారు వారి సంఘ సభ్యులతో కలిసి విజయవాడ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న వారికి భోజన పదార్థాలను అందిస్తూ వారి సహాయాన్ని అందించారు. అలాగే క్రౌన్ ఆఫ్ గ్రేస్ చర్చ్ వారు కూడా వారి సహాయ సహకారాలను అందిస్తూ వరద బాధితులకు అండగా నిలిచారు. పాస్టర్ ఇమ్మాన్యుయల్ రాజు గారు సత్యవాక్యం పరిచర్యల ద్వారా ఆయనే స్వయంగా నీటిలో వెళ్తూ ఆహారం లేని వారికి ఆహారాన్ని అందించారు. ఇంకా అనేక మంది క్రైస్తవ సంఘాలు చిన్న సంఘం పెద్ద సంఘం అని తేడా లేకుండా ప్రభుత్వంతో సహా మేమున్నామంటూ ముందుకు వచ్చి కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క సంఘానికి కృతజ్ఞతలు. ఈ వరదల వలన పిల్లల యొక్క చదువుల నిమిత్తం పెళ్లిళ్ళ నిమిత్తం దాచుకున్న డబ్బులు కోల్పోయారు. కొంతమంది తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అశ్విని అనే శాస్త్రవేత్త ఆమె అన్న ఎంగేజ్మెంట్ సందర్భంగా తన గ్రామానికి వచ్చి సడన్గా ఉద్యోగస్తులు రమ్మనడంతో బయలుదేరి వెళ్లే సమయంలో తన తండ్రితో సహా కారులో కొట్టుకొని పోయింది. కొన్ని చోట్లయితే ఎవరి కారు ఎక్కడుందో అసలు ఉందో లేదో తెలియని పరిస్థితికి వచ్చేశారు. పేద ధనికాని తేడా లేకుండా అందరినీ ఏకం చేసింది. ఇలాంటి దుర్భేద్యమైన కాలంలో మనం ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం సంభవిస్తుందో తెలియని లోకం. ఎంత డబ్బున్నా ఎంత సంపాదించినా ఈ క్షణమాత్రమని జీవితంలో అన్నీ శూన్యమే. రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారి. ప్రతి ఒక్కరూ మన తెలుగు రాష్ట్ర ప్రజల రక్షణ కొరకు ప్రార్థించండి. అలాగే యథావిధిగా సంఘ కార్యక్రమాలు జరగాలని ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులు ఒక్కరే సహాయం చేస్తున్నారని ఈ వీడియో ద్వారా తెలియజేయడం లేదు. ఏమైనా ఆపద వచ్చినా ఏం వచ్చినా ప్రతి క్రైస్తవుడు ముందుంటాడనే విషయాన్ని తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది.